ఒక కళాకారుడుగా, కవిగా, యాంకర్గా, సభ అధ్యక్షులుగా సత్యనారాయణ స్వామి గారు ఈ కార్యక్రమాన్ని నడపటం అంటే గొప్ప విషయం అండి. ఈయన ఇదే కాదండి, భగవద్గీత, రామాయణ పురాణాల గురించి విశ్లేషిస్తుంటే నిజంగా ఏంటంటే మనకు కళ్ళతో చూసినట్టే చెప్తారండి. అంత గొప్ప వ్యక్తి, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇందాక ఇద్దరు అమ్మాయిలు పాటలు పాడుతూ ఉంటే వాళ్ళ స్వరము, వాళ్ళ గొంతు ఎవరికి వాళ్ళకి తగినట్టుగా ఫాలో అవుతూ ఆ గొంతును అనుసరిస్తూ పాడుతున్నారంటే గొప్ప వ్యక్తి అండి. వాళ్ళిద్దరు కూడా ఇంకొక చిన్న అమ్మాయిని గురించి కొంచెం సరిగ్గా పాట పాడినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, గురువు గారు చెప్పారండి. అయితే దానికి అమ్మాయిని బాధపడకూడదమ్మా, ఎందుకంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, తనికల్లో భరణి చెప్తాడు, చీలుని ఫస్ట్ నేనంటే టచ్ చేస్తే అనుకో వెళ్ళిపోయినాడు చీలు అని. అట్లా గురువు గారు అమ్మాయి ఇందా కొత్త సమర్థించమ్మా, జాగ్రత్తగా పాడున్నాడు. ఆ అమ్మాయి వాయిస్ కూడా టోన్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉందండి. వీళ్ళిద్దరు కూడా ఒకరిని మించినట్టు ఒకరి ఇందాక ఇద్దరు అమ్మాయిలు పాడుతుంటే కూడా నేను గమనించాను. వాళ్ళిద్దరి కంటే కూడా అమ్మాయి ఇంకా కూడా ఎక్కువగా మన స్వామి వారిని ఆశీర్వాదం ఆయన చెప్పిన ప్రకారం పోతే అమ్మాయి కూడా పోతే కానీ బాధపడకూడదండి. ఈరోజు మనం గొప్ప వ్యక్తికి ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడకూడదేమో, సార్కి సంఘాన కార్యక్రమం మొదలు పెట్టారు. సార్ కూడా గొప్ప వ్యక్తి. ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను వాస్తవాలు కొన్ని. ఈరోజు ప్రతి ఒక్కటి మనం తినేది కల్తీ పుట్టారండి, ప్రతికి కల్తీ. ప్రతిరోజు చూస్తున్నాం. నిన్న కూడా ఈ చేపల మార్కెట్లో పుల్లిన చేపలు అంట. ఈ మధ్య కాలంలో చూసాం అమరావతి హోటల్ పుల్లిపోయిన మాంసాలు అమ్ముతున్నారు. దుర్మార్గులు ఎవరికి ఏం చేయాలని ఏమి ఎత్తుకొని పోతారండి. ప్రజల కోసం మనం